రామ్ ప్రసాద్ ఫుల్ యాక్ట్ చేస్తున్నాడు, తర్వాత శంకర్ కూడా ఫుల్ టైం చేస్తున్నారు, నిలబెడుతున్నారు, నిజంగా స్కీముల మీద చేస్తున్నారు. మనం కూడా ఒక స్టేట్మెంట్ ఇద్దాం, ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కానీ పునరుద్ధరించకపోతే మేము ధర్నా చౌక్ దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేద్దామని. అప్పుడు వాడు వస్తాడు మన దగ్గరికి, డిప్యూటీ సీఎం వస్తాడు, సీఎం వస్తాడు. అంటే వాళ్ళు బ్లాక్మెయిల్ చేసే వాళ్ళని పట్టించుకుంటున్నారు, కానీ మనం వీళ్ళు ఏం చేస్తారులే అని పట్టించుకోవట్లేదు. అందుకే మీరు యాక్టివిస్టులు కాబట్టి, ఫుల్ టైం ఉన్నారు కాబట్టి, మనకి రిజల్ట్ రావాలంటే మనం అగ్రెసివ్గా పోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఓవర్సీస్ స్కాలర్షిప్స్, ఇప్పుడు అమెరికా పోవటానికో, లండన్ పోవటానికో, కెనడా పోవటానికో 20 లక్షలు ఇక్కడ పెట్టరు బాబు, 20 లక్షలు ఇస్తామని అంటున్నారు, కానీ అది రావటం లేదు. సో ఇవన్నీ కూడా తర్వాత ఇంకొకటి తెలుసు లేదు మీకు, ఇంతకుముందు స్టేట్ గవర్నమెంట్లో ఎస్సీ ఎస్టీకి మానిటరింగ్ సెల్ అని ఒకటి ఉండేది. ఇది ఉంది కదా, నేను 20 ఏళ్ల క్రితం చెప్తున్నా. అప్పుడు ఈ సప్లాన్ మానిటరింగ్ ఒక వింగ్ ఉండేది, అది మన దామోదరం సంజయ్ సంక్షేమ భవన్లో ఉండేది. వాళ్ళు డిపార్ట్మెంట్లకు లెటర్లు రాసేవాళ్ళు, మీరు ఈ క్వార్టర్లో మీకు ఎస్సీ ఎస్టీ సప్లాన్ మీద ఎంత బడ్జెట్ వచ్చింది, మాకు అది రిపోర్ట్ ఇవ్వమని. అంటే కనీసం కొద్దిగా పని నడిచేది. చివరికి ఏమైంది, అసలు ఆ వింగుని రద్దు చేసి పడేశారు. అసలు అడిగేవాళ్ళు లేకపోతే వాడు ఎందుకు చేస్తాడు? ఎప్పుడైనా ప్రభుత్వాలు భయపెడితేనే వాళ్ళు పనిచేస్తారు తప్పితే రిక్వెస్ట్ల మీద పనిచేసే రోజులు పోయినాయి. అందుకని మనం సెకండ్ లెవెల్కి పోవాలి. ప్రభుత్వాన్ని ఎట్లా తలవంచాలి, మేము బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించి మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చాము, వాళ్ళు చేసిన తప్పులు మీరు చేయకుండా ఉంటారని తీసుకొచ్చినా కానీ నువ్వు కూడా వాడికి లాగానే దళిత బంధు అదొక స్కాము, తర్వాత రాజీవ్ యువ వికాసం ఇదొక స్కాము. ఇంకొకటి మీకు తెలుసో లేదో, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో మన వాళ్ళు ఇది ఏమంటారు, ప్రొడక్షన్ యూనిట్ పెట్టి సక్సెస్ అయిన వాళ్ళు చాలా తక్కువ. ప్రొడక్షన్ ఎవడు 7 మీద లెక్కబట్టేళ్ళు ఉంటారు స్టేట్ అంతా చూసుకున్నా కూడా, కానీ సర్వీస్ సెక్టార్లో కొన్ని చేయగలుగుతారు. ఇప్పుడు సపోజు కార్లు ఉండేది, ఇంతకుముందు సబ్సిడీ ఉండేది, కార్లు ఎంత తీసుకున్నా కూడా జెంట్స్కి 35%, లేడీస్ 45% ఉండేది. ఇంతకుముందు వచ్చిన కమిషనరు మాణిక్ రాజు అక్కడ పెట్టేసి ఇక్కడ పెట్టేసి లేకపోతే ఇక్కడ పెట్టి తీసుకుంటారు. ఓకే, అయితే ఇంతకుముందు మాణిక్ రాజు కమిషనర్గా ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే, మీరు పెద్ద పెద్ద లగ్జరీ కార్లు తీసుకుంటున్నారు, అది తీసుకోవటానికి లేదు, అందుకని మీరు ఏమన్నా తీసుకోండి, 8 లక్షలు సీలింగ్ పెట్టేశాడు. సో ఓకే, అది పెద్ద అన్యాయం. ఆ తర్వాత ఇప్పుడు వచ్చిన కమిషనరు అది మొత్తం తీసేసాడు. అసలు ట్రాన్స్పోర్ట్ వెహికల్కి సబ్సిడీ లేదు అంటే మన వాళ్ళు ఏమి ఇండస్ట్రీస్ పెడతాడు, ప్రొడక్షన్ యూనిట్ ఎంతమంది పెడతారు? ఎవడు పెట్టడం లేదు కదా. పెట్టిన వాళ్ళు ఏమో సిక్ అయిపోయి ఉన్నారు, 7 ఏళ్ల నుంచి సబ్సిడీలు లేక వాళ్ళు సిక్ అయిపోయి ఉన్నారు. సో ఇంత అన్యాయాలు జరుగుతుంటే అడిగిన వాడు ఒక్కడు కూడా లేడు. మన ఎమ్మెల్యేలను ఎందుకు ఎన్నుకున్నాం మనం? మా గురించి మాట్లాడమని. అసెంబ్లీలో మాట్లాడితే అది ఒక చట్టం అవుతుంది, ముఖ్యమంత్రి గారు వింటారు. అందుకే ఇది ఈరోజు మునిస్వామి చేసినందుకు నేను ఆహ్వానిస్తూ, మనము ఏ విధంగా అయితే రిజల్ట్ తీసుకురాగలుగుతామో ప్రభుత్వాన్ని మెడలు వంచాలి మనం, అప్పుడే వాళ్ళు పనిచేస్తారు. కానీ లేకపోతే ఈ జిమ్మిక్కులతోటి ఆల్రెడీ 1.5 year నడిచిపోయింది. ఇంకొకటి, ఎంత చేతగాని ప్రభుత్వం అంటే 1.5 yearలో కూడా ఒక సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ లేడు, ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు, హోమ్ మినిస్టర్ లేడు. మరి ఏంటిది? వాట్ ఈస్ దిస్ రూలింగ్? నీ ఇష్టమా ప్రభుత్వం అంటే? నీ ఇష్టమా? మేము ఓట్లేకపోతే నువ్వు వస్తావా? మేము మొత్తం రాష్ట్రం మొత్తం తిరిగి ప్రచారం చేశాము, నువ్వు వచ్చి సోషల్ వెల్ఫేర్ మినిస్టరే లేకపోతే మరి ఏమి నాకు పోయి ఎవడికి చెప్పుకోవాలి? మేము కమిషనర్ ఎవడో తెలియదు, ఎస్సీ కార్పొరేషన్ ఎండీ ఎవడో తెలియదు, వాళ్ళ స్కీములు ఏమీ తెలియదు. అందుకనే మన లెవెల్, మన పోరాటము నెక్స్ట్ లెవెల్లో ఉన్నప్పుడే, ఎవడైతే బ్లాక్మెయిల్ చేస్తే వీడు భయపడుతున్నాడో మనం కూడా ఆ లెవెల్కి పోతేనే అవుతుందనేది నేను విజ్ఞప్తి చేస్తూ దీన్ని మనం కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.